జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విశాఖపట్నం ప్రాంతాన్ని బీచ్ ఐటీ డెస్టినేషన్ గా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఒక యాంకర్ ఐటీ కంపెనీని విశాఖపట్నానికి తీసుకొస్తే తద్వారా ఒక ఇకో సిస్టమ్ ని అభివృద్ధి చేసేటువంటి దానికి మిగిలినటువంటి ప్రముఖ ఐటీ సంస్థలన్నీ కూడా విశాఖపట్నం వైపు చూసేటువంటి దానికి చేసినటువంటి ఆలోచనలో భాగంగా దేశంలోనే ప్రముఖ ఐటీ సంస్థ అయినటువంటి ఇన్ఫోసిస్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి విశాఖపట్నం కేంద్రంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ ని వారు అభివృద్ధి చేస్తే తద్వారా ఈ ప్రాంతానికి ఒక ప్రాముఖ్యతను తీసుకొచ్చేటువంటి దాంట్లో భాగంగా మిగిలినటువంటి ప్రముఖ ఐటీ సంస్థలు కూడా ఇటు ఈ ప్రాంతం వైపు చూసేటువంటి దానికి అవకాశం ఉంటుందని చెప్పి వారు ముందుకు రావడం 1000 ఎంప్లాయీస్ తో విశాఖపట్నంలో ఒక ఆఫీస్ సెటప్ చేస్తామని చెప్పి వారు అంగీకారం తెలపడం, దానికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లన్నీ కూడా వారు కూడా పూర్తి చేసుకోవడం. సో డెఫినెట్ గా ఇన్ఫోసిస్ రాకతో విశాఖపట్నంలో ఐటీ సెక్టర్ మరింత అభివృద్ధి చెందేటువంటి దానికి మిగిలినటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మిగిలినటువంటి ప్రముఖ ఐటీ సంస్థలు కూడా విశాఖపట్నం వైపు చూసేటువంటి దానికి కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం.